18 లక్షల రూపాయలు తీసుకుపోయి 600 ఎకరాలు కొనుక్కున్నారు. ఆ 100 ఎకరాల్లో కూడా ప్రభుత్వ భూమి ఎంతో త్వరలోనే, అతి త్వరలోనే, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, రేపు ప్రభుత్వం మారంగంలోనే, ఆంజనేయులు గారు ఎమ్మెల్యే గాంగంలోనే మొట్టమొదటిగా కమిషన్ వేసి మొట్టమొదటిగా మాజీ శాసనసభ్యులు నా భూముల మీద, నా వ్యాపారాల మీద ఏమైనా ఉంటే ఫస్ట్ గా ఎంక్వైరీ చేయిస్తారని నేను మీ ద్వారా కోరుతున్నా. తర్వాత ఇంకేమైనా ఉంటే ఆయన ఒకటి మీద వాడు ఆయనేనండి ఈయనుకున్న ప్రాంతంలో. మూడోది బ్రహ్మనాయుడు గారి మీద వేద్దాం, ఏమున్నా చేద్దాం, అన్ని ప్రజలకు పంచుదామయ్యా. ఆయన నేను మాట్లాడితే నేను పేదవాడిని, ధనికులకు పేదల కంటే ఏందండి, ఎవరు ధనికులండి? 1000 ఎకరాలు ఉందని చెప్పి నీకంటే ధనికుడు ఎవరున్నారు? నేను ధనికున్నా, ఆంజనేయులు గారు ధనికుడా? 1000 ఎకరం, ఇంకా చుట్టూరు నాకు 6 రాష్ట్రాల వ్యాపారాలు ఉంది. ఇదిగో మిల్క్ డైరీ, ఇదిగో మిల్క్ డైరీ, ఇదిగో ఫీడ్ ఫ్యాక్టరీ, ఎన్ని నువ్వే చెబుతున్నావు కదా. నేను ఇన్ని చేశాను ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు నీ వాటికి ఎన్నింటికి అనుమతులు ఉన్నాయి? నీ ఇంటికి అనుమతి ఉందా? నీ కన్వెన్షన్కి అనుమతి ఉందా? నీ ఫ్యాక్టరీ రోడ్డుకి అసలు దారి ఉందా? అన్ని తీస్తారండి. మాకు తీయమంటాం కదా, మాకు తీయాలా, ఆయనకి తీయాలా, స్వచ్ఛందంగా బ్రహ్మాండంగా